హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. అందరి కోసం టిప్స్లు అయితే తీసుకొచ్చాను చూడండి. ఇన్ని రోజులు మనకి ఈ టిప్స్లన్నీ తెలియవు. ఫోటోలు అయితే మనం పిల్లలకి బర్త్డేలకి అవుట్కి అంతా తీపిస్తూ ఉంటాం కదా, అన్నిటికీ ఫ్రేమ్ కట్టేయాలంటే కాదు. అందుకోసమే మనం అప్పుడప్పుడు చూసుకొనాలంటే ఇట్లా ఫోటోలు పెన్ క్యాప్లు తీసుకొనేసేసి డబుల్ టిక్కర్ టేప్ తీసుకొనాలా. ఈ టేప్ తీసుకొనేసి మధ్యలో అయితే సెంటర్లో ఇట్లా కట్ చేసుకొనాలా. ఒకే టేప్ కట్ చేసుకొనేసి చూడండి, ఇట్లా గోడకి చిన్నగా అద్దుకొనేస్తే మనం ఇట్లా రెండు చోట్ల ఇట్లా అతికిచ్చేసేయాల. దానికి టిక్కర్ వచ్చి ఉంటుంది కదా, ఆ టిక్కర్ అయితే పీకేసేయాలి. చూడండి, ఇట్లా ఈ పెన్ క్యాప్ ఇట్లా వెనకాల ఇట్లా అతికిచ్చేసేయాల. అతికిచ్చేస్తే మనము రెండు క్యాప్లు అంతే ఇట్లా కరెక్ట్గా అతికించుకోనాలా. అతికిస్తే ఈ పోటులు అయితే దీంట్లోకైతే కూర్చోచ్చు. చూడండి, ఈ పెన్ క్యాప్లకి ఇట్లా కూర్చేస్తే మనము ఎంత బాగుంటుందో చూస్తారు కదా. మంచి టిప్స్ ఇది. ఇంకా సోప్ వచ్చేసి మనము ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు మనకి హ్యాండ్ వాష్ కావాలంటే తీసుకొని పోవాలంటే అంత మనం మర్చిపోతూ ఉంటాం కదా. సోప్ కూడా అంతే, సోప్ తీసుకోకపోతే చేతులకంతా తేమ అయిపోతూ ఉంటుంది, అంత గలీజ్ అవుతుందో. లేదంటే మర్చిపోతూ ఉంటాం, బ్యాగులు గలీజ్ అవుతా అంటే. అట్లా కాకూడదంటే ఇట్లా సోపు చిన్నగా ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొనాలి. చాకు తీసుకొనేసి చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొనేసి ఒక బాక్స్లోకి వేసుకొని పోతే మనము చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇట్లా ఒక ముక్క తీసుకొనేసి చేతులకైనా ముఖంకైనా ఇట్లా తీసుకొని కడుక్కొనేస్తా అంటే మనకి సోప్ అనేది నీట్గా ఉంటుంది. ఇట్లా బాక్స్లోకి వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్ బ్యాగ్లకు అయితే మనం ఇట్లా వేసేసుకోవచ్చు. లేదంటే సోపే ఎత్తుకుపోతే హ్యాండ్ బ్యాగ్ గలీజ్ అవుతుంది. సోపు కూడా అంతా అక్కడే వదిలేస్తాము, అట్లంతా అవుతూ ఉంటుంది. సోప్ అంతా నానిపోతుంది. అట్లా కాకూడదంటే ఇట్లా బాక్స్లోకి వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా గాజులు వచ్చేసి మనము ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాము, ఇవి బ్యాగ్లకు అయితే పెట్టుకుంటూ ఉంటాము. మనం డ్రెస్ మ్యాచింగ్, శారీ మ్యాచింగ్ అట్లా వేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటాము, అవి పగిలిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇవి సాక్స్లు ఉంటాయి కదా, ఈ సాక్స్ల మధ్యలోకి అయితే ఇట్లా వేసేసుకున్నలా గాజులు. చూడండి, సాక్స్ల మధ్యలోకి గాజులు పెట్టుకొని పోతే మనము ఇవి అస్సలు పగలవు. ఇట్లా పెట్టేసుకొనేసి దీనికి అంతా బాగా ఇది చుట్టేసేయాలా. చుట్టేసి చూసారు కదా, ఇట్లా ఎన్ని కూడా ఒక 5-6 డజన్లు అయితే పడుతుంది. ఈ సాక్స్ పెద్దగానే ఉంటాయి కదా. సాక్స్లు పెట్టేసుకొనేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొనొచ్చు. ఇది కనుక ఇట్లా అంతా చుట్టేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోతే పగలకుండా ఉంటాయి, మంచి సేఫ్టీగా ఉంటాయి. చూడండి, ఇట్లా అట్లా పెడితే పగిలిపోతూ ఉంటాయి. మనము ఇది ఆడవాళ్ళకి ఒకటికే టిప్స్ చెప్తా అంటే మగవాళ్ళు బాధపడతారు కదా, అందుకోసము ఇది మనము బెల్ట్ వచ్చేసి మగవాళ్ళు ప్యాంట్లు లూజ్ ఉంటాయని తీసుకుంటా ఉంటారు కదా, బ్యాగ్లో పెట్టుకుంటారు. బ్యాగ్లో పెట్టుకోవాలంటే ప్లేస్ ఎక్కువ కావాలా. అట్లా కాకూడదంటే చూడండి, ఇది ఇట్లా తీసుకొనేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా మనం ఇట్లా కనుక చిన్నగా ఇట్లా చేసుకొనేసి బ్యాగుల్లో అయినా పెట్టుకొని పోవచ్చు. చూడండి, ఇట్లా. లేదంటే ఇట్లా మడతేసి ఊరికే బ్యాగ్లో పెట్టుకొనేస్తే జాగ్ అనేది ఎక్కువ కావాలి కదా, ప్లేసు. అందుకోసమే ఇట్లయితే పెట్టుకొనొచ్చు మనం. చూడండి, ఎంత నీట్గా అయితే వచ్చేసింది చూసారా. ఎంతో బ్యాగ్లో కూడా చిన్నగా ప్లేస్ అనేది పడుతుంది. లేదంటే ఇట్లా మడతేసి పెట్టేస్తే జాగా ఎక్కువ కావాల్సి వస్తుంది బ్యాగుల్లో. మంచి టిప్స్ ఇది మగవాళ్ళకి. మిక్సీ అయితే మనం చూడండి, మిక్సీ పెట్టేసి ఉంటాము, ఇది దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మనము ఆడిచ్చేసి పెట్టేస్తూ ఉంటాం కదా, మిక్సీ దుమ్ము అంతా పట్టేస్తూ ఉంటుంది, అంతా గలీజ్ అయిపోతుంది, మాసిపోతూ ఉంటాయి. ఇట్లాంటిది ఒకటి బ్యాగ్ తీసుకోనాలా. కాటన్ వచ్చింటాయి కదా, మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకునేసి వైర్ దాంట్లోకి వేసేసి దీనికి గంక ఇట్లా వేసేస్తూ ఉంటాం. మనము మసాలా వేసేసేదిని దీనికి ఇట్లా కప్పేస్తే దుమ్ము అనేది పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, బాగా వైట్గా అట్లే ఉంటుంది. లేదంటే అంతా మాసిపోయి అంత డల్గా అయిపోతూ ఉంటుంది. చూడండి, వైట్ మిక్సీలకి అయితే ఇట్లయితే ఉంటుంది. ఇంకా మనం మార్కెట్కి వెళ్తూ ఉంటాము, పర్సు చేతిలో పట్టుకొని పోతూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. సార్కి డబ్బులు తీసేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి పర్సు మర్చిపోతూ ఉంటాము, డబ్బులు తీసి ఇచ్చేసి లేదంటే ఎక్కడన్నా పడిపోతూ ఉంటుంది. అట్లా కాకూడదంటే ఈ బ్యాగ్కి ఒక పిన్న తీసుకొనేసేసి పర్సు వచ్చేసి ఇట్లా వేసేసేయాల. మధ్యలోకి వేసేస్తే చూడండి, ఇట్లా పిన్ని తీసుకొనేసి లోపలికి ఇట్లా వేసేసి ఇట్లా వేసేస్తే మనము డబ్బులు కూడా అంతే బ్యాగ్ చేతిలోనే ఇట్లా తగిలేసుకొనేసి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడంతా తీసియచ్చు. ఇది కూడా అంతే, ఇట్లా మడతేసి ఇట్లా పెట్టుకొని పోవచ్చు. చూసారు కదా, ఇట్లా తీసేసుకొనేసి మనము డబ్బులు కూడా మార్కెట్కి పోయినప్పుడు కూరగాయలకో ఏంటికైనా పోయినప్పుడు ఇట్లా తీసైతే ఇచ్చేయచ్చు. మంచి యూస్ఫుల్ టిప్స్. ఇంకా పసుపు వచ్చేసి చూడండి, పసుపు కొమ్మలు 2 తీసుకొనేసి మనకి ఇది ఏం పనికి వస్తుందంటే ముఖం పైన పింపుల్స్ అంతా వస్తూ ఉంటాయి కదా, మనకి పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోతూ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది, డల్గా అయిపోయి ఉంటుంది ఫేస్ అంతా మనకి. అందుకోసము ఎక్కువ పింపుల్స్ ఉంటాయి. అందుకోసము చూడండి, యాపకు పిక్కొనాలి. యాపకు కొద్దిగా పిక్కొని మిక్సీ జార్లోకి వేసుకోనాలా. కొద్దిగా వచ్చేసి రోజ్ వాటర్, పసుపు గొమ్మలు అన్నీ వేసేసి నీట్గా
ఇట్లా మిక్సీ పట్టేసుకున్నారు. పసుపు గమ్ములు అయితే కచ్చపచ్చగా దంచుకోనాల, లేదంటే మిక్సీ బ్లేడ్లు అయితే ఇరిగిపోతాయని చెప్పేసి కొంచెం కొంచెం దంచుకోయినాము. ఇది ఇట్లా నున్నగా అయిన తర్వాత చూడండి పేస్ట్కి ఇట్లా పెట్టుకొనేసి ఒక 15-20 నిమిషాలు అట్లా మాత్రమే పెట్టుకోనాల. మనము ఎక్కువసేపు అయితే పెట్టుకోకూడదు. ఇది చూడండి ఇట్లా అంతా పింపుల్స్ వచ్చేసి మచ్చలు వచ్చేసినాయి. 20 నిమిషాలు పెట్టుకొనేసి కడిగేసుకొనేస్తే మనకి అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా చపాతీ చేస్తుంటాం కదా మనం ఇంట్లో, చపాతీ కాలుస్తూ ఉంటాము చూడండి. మనకి వేడివేడిగా ఉండాలా అని చెప్పేసి చపాతీ కాల్సిండేది హాట్ బాక్స్లో అయితే వేస్తూ ఉంటాం మనము. హాట్ బాక్స్లో వేస్తే ఇదంతా తడి అయిపోతుంది, అంతా కింద అంతా మెత్తగా అయిపోతూ ఉంటుంది చెమట పట్టేసి. అట్లా వేస్తే బాగుండదు. అందుకోసమే చూడండి వీటికి కూడా అంతే టిప్స్. స్పూన్లు ఒక 4 స్పూన్లు తీసుకోనాలా. స్పూన్లు తీసుకొనేసి హాట్ బాక్స్లోకి వేసేసుకోనాలా. చూడండి 4 తీసుకొనేసి వేసేసుకుంటే మనకి చపాతీలు ఎన్ని వేసినా కూడా చెమట అనేది రాదు. ఇట్లా చపాతీలు వేసేసుకోవచ్చు. చపాతీ అస్సలు నాందు, చెమట పట్టదు. ట్రై చేసి చూడండి మీరు కూడా. మంచి టిప్స్ ఇది, చూసారు కదా. ఇట్లా హాట్ బాక్స్లోకి స్పూన్లు వేసేసి చపాతీలు వేస్తే చెమట అనేది పట్టదు, అంతా ఇవి నానిపోవు కూడా చపాతీ. ఇంకా ఇవి వచ్చేసి ఒకటి మూతి తీసుకోనాలా. డబ్బా మూతి ఉంటాయి కదా, మనము ఇంట్లో మనము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అంతా మేకలు కొట్టాలంటే ఓనర్ తిడుతూ ఉంటారు కదా. ఇది లైటర్ ఎక్కడంటే అక్కడే పెట్టేస్తూ ఉంటాము మనము, లేదంటే తొందరగా మనం స్టవ్ అంటించాలంటే దొరికేలేదు కదా. అందుకోసమే ఇట్లా ఒకటి మూతి తీసుకోనాలి. ఏదైనా డబ్బాలు ఉంటాయి కదా, దాన్ని పెద్దగా కొంచెం మూత తీసుకొనేసి దీనికి కొంచెము పైన ఆ సైడ్ ఈ సైడు దీనికి లైటర్కి ఎంత పడుతుందో అంతా కట్ చేసుకోనాలా. కాల్చుకొనేసి చాకు ఒకటి తీసుకొని కాల్చేసి ఇది ఇట్లా కట్ చేసుకొనేసేయాల. చూడండి కట్ చేసి డబల్ టిక్కర్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ తీసుకొనేసి ఇట్లా కిచెన్లోనే మనం మేకలు కొట్టుకోకుండా దాన్ని అయితే ఇట్లా అతికించుకోవచ్చు. చూడండి ఈ క్యాప్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాను కింద పైన. ఇదైతే ఇట్లా పెట్టుకొనొచ్చు చూడండి. ఇట్లా చూసారు కదా, మనకి ఎప్పుడు కావాలప్పుడు దొరుకుతుంది, లేదంటే ఎత్తుకొని వస్తుంది. ఇంకా షాంపూ వచ్చేసి మనం స్నానానికి వాడేస్తూ ఉంటాము ఎక్కువ. ఇది తక్కువ హెయిర్ ఉంటాయి కదా, వాళ్ళకైతే తక్కువ పడుతుంది. అందుకోసం మనము ఇది కట్ చేసుకొని వచ్చి కొంచెము ఇట్లా పెట్టేస్తాము. కింద అంతా చెల్లిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అంతా జార్ పడిపోతూ ఉంటాము అట్లంతా. అట్లా కాకూడదంటే చూడండి ఇది ఉంటుంది కదా బట్టల క్లిప్పు, అది తీసుకొనేసేసి ఈ షాంపూకి ఇట్లా పెట్టేస్తే కొంచెం కూడా వేస్ట్ కాదు. ఇది షాంపూ నీట్గా మనము తర్వాత కూడా స్నానం చేసినప్పుడు వాడుకోనొచ్చు. ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా అంతే. చూసారు కదా. ఇంకా సాల్ట్ వచ్చేసి చూడండి ఈ బాటిల్లోకి మనము సాల్ట్ వేసేస్తూ ఉంటాము. బాటిల్లోకైనా ప్లాస్టిక్ దాంట్లోకైనా ఏ దాంట్లోకి ఒక దాంట్లోకి సాల్ట్ వేసేస్తూ ఉంటాము. ఫుల్గా వేసేస్తాం మనము. ఇట్లా చూడండి ఫుల్గా వేసేస్తూ ఉంటాం కదా. ఇట్లా వేసే దాంట్లోకి ఇదైతే చూడండి నిండిపోతుంది. స్పూన్ వేయాలంటే పొట్టుది, అస్సలు పొట్టదు, ఇరుక్కుంటుంది ఇట్లా. అందుకోసం అట్లా కాకుండా స్పూన్ అయితే ఇట్లా రివర్స్లో వేస్తే మనము ఇట్లా రివర్స్లో వేసేసేయాలి. వేస్తే చూడండి ఇదైతే స్పూన్ పడుతుంది. ఇప్పుడు మూత కూడా వేయచ్చు. అట్లా వేస్తే గిన అస్సలు మూత పడదు. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.